పార్లమెంటు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి ఓ మూలన ఉండడంతో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక స్వరాష్ట్రంలోనూ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. అటు కేంద్రం నుంచి సైతం నిధులు తీసుకురావడంలో గత పాలకులు అలసత్వం వహించారు. పర్యాటక రంగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నా అక్కడి పాలకులు అవేవీ పట్టించుకోలేదు. భద్రాచలం రామయ్య, పాపికొండలు, గోదావరి నది లాంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయలేకపోయాయి. ఇందుకు కారణం ఎవరు? కారకులు ఎవరు? ఇన్నాళ్ళు ఖమ్మంను పాలించిన పాలకులు ఏం చేసినట్లు? దేశానికి స్వతంత్రం ఏర్పడిన నాటి నుంచి ఖమ్మం పార్లమెంట్ స్థానం ఉంది. ఎక్కువగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే గెలుస్తూ వచ్చాయి. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. దాదాపు 10 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. అటు కేంద్రంలోనూ హస్తం పార్టీయే అధికారంలో ఉన్నా ఖమ్మంను అభివృద్ధి చేయలేకపోయింది. ఇక కమ్యూనిస్టులు సంక్షేమమే అంటారు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడిన పాపాన వాళ్ళు ఎన్నడూ పోరు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు ఖమ్మం ప్రజలు ఓట్లు వేసి గెలిపించినా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రం అక్కడి నాయకులు పూనుకోలేదు. ఇదే నినాదంతో కమలనాథులు ఖమ్మంలో ప్రచారం నిర్వహించాలని చూస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం అంటేనే కమ్యూనిస్టులకు పెట్టింది పేరు. అలాంటి చోట బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించేవారు సైతం ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు సైతం రాని చోట ఎలా గెలుపు సాధ్యమనే భావనలో కార్యకర్తలు సైతం ఉంటారు. కానీ త్రిపుర రాష్ట్రాన్ని ఖమ్మం కమలనాథులు ఉదాహరణంగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు త్రిపురను ఏకచక్రాధిపత్యంగా కమ్యూనిస్టులు 25 ఏళ్ల పాటు గెలుస్తూ వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల ముందు వరకు బీజేపీకి కనీసం ఉనికి సైతం లేదు. అలాంటి చోట ఏకంగా అధికారంలోకి రాగలిగారు. దీంతో ఖమ్మం పార్లమెంట్లో బీజేపీ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని భావిస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ గెలవాల్సిన అవసరం ఏంటి అనే వాదన సైతం రాకమానదు. కేంద్రంలో 10 ఏళ్ల పాటు బీజేపీయే అధికారంలో ఉంది కదా, మరి అప్పుడు ఖమ్మంని ఎందుకు అభివృద్ధి చేయలేదన్న ప్రశ్నలు సైతం వస్తాయి. అడగంది అమ్మైనా అన్నం పెట్టదని అంటారు. అలాంటిది 543 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం అంత ఈజీ అయిన విషయమేమీ కాదు. అదే అక్కడి ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. కానీ గత పాలకులు అలాంటి చర్యలు చేపట్టలేదు. ఇక 2014, 2019లలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా ఖమ్మం పార్లమెంటు నుంచి గెలిచిన ఎంపీలు తమ నియోజకవర్గ సమస్యలపై కేంద్రానికి వినతులు ఇచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఖమ్మంలోనూ బీజేపీ పార్టీయే గెలిస్తే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మెండుగా జరిగే అవకాశం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఎన్నికల అస్త్రంగా బీజేపీ నేతలు మలుచుకోనున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు పెద్దగా చెప్పుకునేంతలా లేవు. అరణ్యవాసంలో రాముడు భద్రాచలం వచ్చిన సమయంలోనే సీతమ్మను రావణుడు అపహరించుకొని వెళ్ళాడు. అక్కడ రాముల వారి దివ్యమైన మందిరం ఉన్నా దానిని కేవలం సీతారాముల కళ్యాణం జరిగిన సందర్భంలోనే పట్టించుకుంటారు. అటు పిమ్మట గుడి గురించి వారెవ్వరికీ పట్టింపు ఉండదు. ఇక గోదావరి, పాపికొండలు లాంటి పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సినంతగా డెవలప్ జరగలేదు. ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఎలాగో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉండగా ఇటు ఖమ్మం పార్లమెంట్లోనూ బీజేపీ ఎంపీ గెలిస్తే అభివృద్ధికి బాటలు పడే అవకాశం ఉంది.